మండలంలోని గోనుగుంట్లవారిపాలెం హరిజన కాలనీ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ వారు టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ నందు గెలిచిన విజేతలకు మొదటి బహుమతి వినుకొండ హిస్టరీ డాక్యుమెంటరీస్ వారికి 30,000 రూపాయల నగదును వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు అందించారు. రెండవ బహుమతిని అంబేద్కర్ యూత్ కి నిర్మాత లగడపాటి శ్రీనివాస్ 20,000 రూపాయల నగదును అందజేశారు. ఓకే చెప్పండి అందరూ. ఫస్ట్ ప్రైజ్ రెండవ బహుమతి లగడపాటి శ్రీనివాసరావు గారు సినీ నిర్మాత. లగడపాటి 20,000 చేసి ఉన్నారు మనకి. ఎంపైర్ చాలా చక్కగా చేశాడు బాబాయ్. కోటి వాడికి కూడా బహుమతి ఇవ్వాల్సిందే తప్పదు. గట్టిగా తప్పట్లు కొట్టండి. ఎంపైర్కి బహుమతి ఇస్తున్నాడు. ఓకే సెకండ్ చాలా సంతోషం అయ్యా. మన గోనుగుంట్లవారిపాలెం గ్రామంలో మన కాలనీ కుర్రోళ్ళు పాలడు హరీష్ నాయకత్వంలో మరి యువకులందరుగా ఓ టీముగా ఏర్పడి 18 టీములతో ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. మరి మొదటి ప్రైజ్గా 30,000 రూపాయలని వినుకొండ పట్టణానికి చెందినటువంటి మిత్రులు గెలుచుకున్నారు. వాళ్ళకి అభినందనలు. అది నేను ఇవ్వటం నా అదృష్టంగా భావిస్తున్నా. అదేవిధంగా రెండవ బహుమతిని 20,000 రూపాయలని మిత్రులు లగడపాటి శ్రీనివాసరావు గారు ఇచ్చారు. వారికి ప్రత్యేకమైన అభినందనలు. ఆ ప్రైజ్ని మన కాలనీ వాసులు గెలుచుకోవటం చాలా అభినందించే విషయం. తప్పనిసరిగా ఎలాంటి చిన్న ఇబ్బందులు లేకుండా చాలా సంతోషకరమైన వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మరి కాలనీ యువకులందరికీ యూత్కి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ వచ్చే సంవత్సరం కూడా ఇదే విధంగా ఇంకా మంచిగా నిర్వహించాలని తప్పనిసరిగా వచ్చే సంవత్సరం కూడా మొదటి ప్రైజ్ నేనే ఇస్తాను. మీరందరూ కలిసికట్టుగా ఉండి సంతోషంగా యువకులకి ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరూ కలిసిమెలిసి ఉండే విధంగా ఇలాంటి టోర్నమెంట్లు నిర్వహించాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన సర్పంచ్కి అదేవిధంగా మన కాలనీ పెద్దలకి గ్రామ పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఏ ఇబ్బంది లేకుండా ఏ అడవుడు లేకుండా గోనుగుంట్లవారిపాలెం టీము చాలా చక్కగా చేశారు. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎంపైర్ కోటి మీకు చాలా కృతజ్ఞతలు. చాలా నీట్గా చేసే ఎంపైరింగ్ మొత్తం డ్రింక్స్ ప్యాకెట్స్ మొత్తం ఉన్నాయి.